తెలుగు మోరల్ స్టోరీస్. పిల్లలు, ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు సోమరితనంగా ఉండడం వల్ల, కష్టపడకుండా ఉండడం వల్ల ఎంత నష్టం జరుగుతుందో చూద్దాం. రామాపురంలో ఒక జమీందారు ఉండేవాడు. అతడు పేదలకు సాయం చేస్తూ ఉండేవాడు. అలా ఒకరోజు కృష్ణశాస్త్రి వచ్చి జమీందారును, అయ్యా, మేము పేదవాళ్ళము, మాకు కొద్దిగా డబ్బు సాయం చేస్తే మేము బతుకుతాము అని అడుగుతాడు కృష్ణశాస్త్రి. అప్పుడు జమీందారు ఒక పాలు ఇచ్చే ఆవుని ఇచ్చి కృష్ణశాస్త్రికి చెబుతాడు, ఈ పాలు అమ్ముకొని నువ్వు సంతోషంగా బతుకు, ఆనందంగా ఉండు అని చెబుతాడు. అప్పుడు కృష్ణశాస్త్రి ఆవును తీసుకొని ఇంటికి వెళ్తాడు. మరో 2 రోజుల తర్వాత కృష్ణశాస్త్రి వచ్చి, అయ్యా, మాకు ఆవును కట్టేయడానికి ప్లేసు లేదు, ఎక్కడ కట్టేసుకోవాలో తెలియడం లేదు అని అడిగితే, కొద్ది డబ్బును ఇచ్చి నువ్వు పశువుల శాఖ ఏర్పాటు చేసుకొని దాంట్లో ఉంచుకో అని చెబుతాడు. మరలా కృష్ణశాస్త్రి, అయ్యా, నాకు ఆవుకు మేపడానికి గడ్డి లేదు, వచ్చిన పాలు ఎక్కడ అమ్మాలో తెలియడం లేదు, ఏమి చేయాలో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు జమీందారు, మా ఆవుల దగ్గరున్న గడ్డి తీసుకెళ్ళు, ఆ పాలు మాకే అమ్ము అని చెబుతాడు. మరలా ఒకరోజు కృష్ణశాస్త్రి వచ్చి, అయ్యా, ఆవును మేపడము, పాలు పితకడము, అమ్మడము ఇవన్నీ మాతోని కావడం లేదు, మేము భిక్షాటన వేసుకొని బతికే వాళ్ళము, ఇదంతా మాకు ఇబ్బందిగా ఉంది, ఏమి చేయమంటారు అని అడుగుతాడు కృష్ణశాస్త్రి. అప్పుడు మా నౌకరిని పంపిస్తాను, అతను మీ ఆవు పని చేస్తాడు, గడ్డి మేపిస్తాడు, పాలు పిండిస్తాడు, అమ్మిస్తాడు, అన్నీ చేస్తాడు అని చెబుతాడు. ఒకరోజు మధ్యాహ్నం 3 బ్రాహ్మణులు వస్తారు. మమ్మల్ని జమీందారు పంపించారు, మీకు తినడం ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని 3 పూటలు మమ్మల్నే తినమని జమీందారు మమ్మల్ని ఇక్కడ పంపించారు అని చెప్తారు ఆ 3 బ్రాహ్మణులు. అప్పుడు కృష్ణశాస్త్రికి తన భార్యకు అంత అర్థమై జమీందార్ గారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి, మాకు అంతా అర్థమైంది, మేము ఇప్పటి నుండి కష్టపడి పని చేస్తాము, సోమరిలాగా ఉండాము అని జమీందారుకు చెబుతారు.